బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో బై ఎలక్షన్స్ అంటే ప్రచారాలు చూస్తాం, ఒకరిపైన ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చూస్తాం, ఇంకా 4 అడుగులు ముందుకేసి పోటీగా ప్రచారం చేసుకోవడం చూస్తాం. కానీ ఈ బై ఎలక్షన్లో మాత్రం పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం, ఇంకా చెప్పాలంటే సొంత పార్టీ కార్యకర్తలను కూడా తన్నడం, ఇవే జరుగుతున్నాయి. అండ్ ఇవన్నీ కూడా నేను చెప్పే ప్రతి ఒక్క మాట మధునారా గారు పిఎస్కి పోతే తెలుస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత ఎపిసోడ్ ఏంటంటే కంప్లైంట్లు. సో ప్రజెంట్ మనతోటి సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఒకసారి ఆయన పైన కూడా కంప్లైంట్ అయింది. అసలు ఎందుకు, ఏం జరిగిందనేది తెలుసుకుందాం. ఎట్లా జరుగుతుంది బై ఎలక్షన్? చాలా స్వేచ్ఛ లేనటువంటి ఎన్నికలండి. ప్రజాస్వామ్యం కూనైపోయింది. ఎక్కడ చట్టాల అమలు లేదు, చట్టాల ఉల్లంఘన జరుగుతూ ఉన్నది. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టే పోలీసులు, ఎన్నికల కమిషన్ వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలు స్వేచ్ఛగా ఉండే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన రౌడీ రాజకీయం చేయడం వల్ల ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఇవాళ అశాంతి వైపు అడుగులు వేసేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. దీనివల్ల పారిశ్రామిక రంగంతో పాటు, సినీ రంగంతో పాటు అనేక రంగాల్లో మరి ప్రముఖులుగా ఉన్నటువంటి ప్రముఖ ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతం, ముఖ్యంగా లేబర్, అన్ని రకాల స్కిల్డ్ పర్సన్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాము. మీరు కూడా బై ఎలక్షన్స్లో భాగంగా తిరిగిండ్రు ప్రచారాన్ని. సో ఏ ఏరియా తిరిగిండ్రు, అక్కడ ఎట్లాంటి ఎదుర్కొన్నారు మీరు? అండ్ మీ పైన కూడా మధురా నగర్ పిఎస్లా కేసు పెట్టారు. 26వ తేదీన మా అభ్యర్థిని సునీత గోపినాథ్ గారు రూట్ మ్యాప్ తీసుకొని, ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని, రూట్ మ్యాప్ చాలా స్పష్టంగా అనుమతి ఇచ్చారు మాకు ఎన్నికల కమిషన్. మేము రూట్ మ్యాప్ ప్రకారంగా మేము ప్రచారం నిర్వహిస్తుంటే ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి ప్రచారం ప్రారంభించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ భారీ సౌండ్స్తో కూడినటువంటి రథాన్ని తీసుకొచ్చి అడ్డం పెట్టారు. 10:30 వరకు ఓపిక పట్టినామండి. చాలా బతిలాడినాం, అన్ని రకాలు చెప్పినది కరెక్ట్ కాదు. ఒక మహిళా అభ్యర్థిని స్వేచ్ఛగా తిరగనియండి, ఇదేం పద్ధతి, రథం ఇక్కడ పెట్టడం ఎందుకు, వేరే చోట్ల పెట్టుకోవచ్చు కదా. సరే రూట్లో ఎదురైతే పర్వాలేదు, ఇక్కడనే పెట్టి గంటల నుంచి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఆ సౌండ్స్ భారీగా వినబడుతున్నాయి, మేము మాట్లాడుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఏ రకంగా చెప్పినా వినకుంటే మేము సి విజిల్కి, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సి విజిల్ వాళ్ళకి ఆన్లైన్ కంప్లైంట్ చేసినాము. సి విజిల్ టీం వచ్చింది. సి విజిల్ టీం వచ్చిన తర్వాత అరగంట పాటు కూడా మైక్ ఆఫ్ చేసే పరిస్థితి లేదు, కనీసం వాహనాన్ని పక్కకు పంపించే పరిస్థితి కూడా లేదు. సి విజిల్ టీం ముందంటే మేము ఎటుపోతే అటే వాహనం తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఇదేం ప్రయాసం, ఇదేం రౌడీజం అని చెప్పి ప్రశ్నించినాం. ప్రశ్నించే క్రమంలో ప్రశ్నించే క్రమంలో నేను వేలెత్తినటువంటి విజువల్ మాత్రమే కట్ చేసిన, దానికి ఆడియో లేదు, నోరు విప్పలేదు, ఎలాంటిది లేదు. దాన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి నా మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్లా చాలామంది క్రియాశీలకంగా పనిచేసేటువంటి మా కార్యకర్తల మీద కానీ, స్వచ్ఛంద సంస్థల మీద కానీ, మసీద్ కమిటీల మీద కానీ, అదేవిధంగా చర్చిల కమిటీల మీద కానీ, బస్తీ బాధ్యుల మీద కానీ, అదేవిధంగా అపార్ట్మెంట్స్ కాలనీ యాజమాన్యాల మీద, కమిటీల మీద కూడా చాలామంది బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇది మంచిది కాదని చెప్పాను అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గల్లీలు దాటరు, మీ సొంత ఇళ్లకు చేరరు జీవితంలో నాతో పెట్టుకుంటే, నా అనుచరులకు తెలిస్తే మీరు ఉండలేరు, బ్రతకలేరు అన్నట్టు నేను బెదిరింపులకు గురి చేయడం, ప్రెస్ మొత్తం అడ్రస్ చేసి ప్రెస్ ముందు ఆ విధంగా మాట్లాడడం అనేది అసలు జూబ్లీ హిల్స్లో ప్రశాంతత ఎట్లా ఉన్నదో, కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎట్లుందో, కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత అసహనానికి గురవుతుందో అర్థమవుతుంది. చివరికి మమ్మల్నే కాదండి, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి డివిజన్ నాయకులకు కూడా ప్రతిపక్షాల పైన దాడులు ఓకే జరుగుతున్నాయి, అండ్ కేసులు కూడా జరుగుతున్నాయి. మరి సొంత పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ల పైన కూడా జరుగుతున్నాయి. లేదు, ఆ అభ్యర్థిని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మంది యాక్సెప్ట్ చేయడం లేదు. అందులో డివిజన్ల నాయకుల మధ్య గొడవలు ఉన్నాయి, బూతుల్లో నాయకుల మధ్య గొడవలు ఉన్నాయి. సో దానివల్ల ఈ దాడులు వారికి అవునండి. నిన్న జరిగింది సోమాజిగూడ కార్పొరేటర్ గారి హస్బెండ్ పైన నిన్న దాడి జరిగింది వాళ్ళ క్యాంప్ ఆఫీసులో. అదే కాకుండా రహమత్ నగర్లో కొట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, వాళ్ళకు ఉండాలి. అదేవిధంగా యూసఫ్గూడ ప్రాంతంలో అనేక బెదిరింపులు జరిగినాయి. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతంగా విపరీతంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే కింద బూత్ స్థాయి బాధ్యుల వరకు మధ్యలో ఉండేటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ మధ్య సఖ్యత లేదు, సమన్వయం లేదు. కారణం ఏంటంటే గ్రౌండ్లో ప్రజల నుంచి రెస్పాన్స్ లేదు. సో ఆ రెస్పాన్స్ లేనటువంటి పరిస్థితి నుంచి అసహనానికి లోనే ఒకరి మీద ఒకరు ఆరోపణలు, గొడవలు, అంతర్గత కుమ్ములాటలు, దాంతో ఆ గొడవలన్నీ కూడా సమసిపోవడానికి మమ్మల్ని బెదిరించడం, మా పైన కేసులు పెట్టడం, మా ఇష్యూను డైవర్ట్ చేయడం లాంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. దీని పట్ల ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ తొత్తుగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, మీకు మంచిది కాదు. అందుకే మేము ఇవాళ ఢిల్లీ ఎన్నికల కమిషన్కు, మీతో పాటు ఢిల్లీ ఎన్నికల కమిషన్ కూడా జరుగుతున్న పరిణామాలు, ఉన్న ఆధారాలు, నవీన్ యాదవ్ గారు
చేసేటువంటి హెచ్చరికలు బెదిరింపులపైన మీరు కేసులు పెట్టకుంటే మేము కూడా ఢిల్లీ ఎన్నికల కమిషన్కు సంప్రదిస్తాం, రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం. సో అభ్యర్థి సునీత బిడ్డ పైన సునీత పైన కూడా కేసులు నమోదు చేసిండ్రని విన్నాం. వాస్తవమేనా? ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదైనాయి? ఇప్పటికే చాలా పోలీస్ స్టేషన్లో నమోదు చేశారండి. చివరికి గోపీనాథ్ గారి డాటరు చిన్నమ్మాయి, ఆమె మీద కూడా మరి బెదిరింపులు, ఆమె మీద కూడా తప్పుడు కేసులు బనాయించడం అనేది ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదు. అసలే ఎవరి కుటుంబాలైనా ఉంటాయి, అందరి కుటుంబాలు ఉంటాయి. ఇది స్వేచ్ఛాయుత వాతావరణంలో బ్రతకాల, జీవించాలా తప్ప ఈ రకమైన అరాచకాలతోటి ప్రభుత్వాన్ని నడుపుతాం, ఈ రకమైన అరాచకాలతోటి ఎన్నికల్లో గెలుస్తామనేది అసలు గత చరిత్రలో జరగలేదు, ఇప్పుడు జరగదు. కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది సమీపంలో కూడా లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే శాంతియుత వాతావరణం, ప్రశాంతత ఉంటుంది, వృద్ధిలో ఉంటుంది, హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది. కోల్పోయిన కుదేలైన రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం మళ్ళీ 100 రేట్ల స్పీడ్ తోటి పురోగమిస్తుంది, అభివృద్ధి చెందుతున్న విశ్వాసం సంపూర్ణంగా జూబ్లీస్ ప్రజల్లో ఉన్నది. అభ్యర్థి తండ్రి పైన బైండ్ ఓవర్ ఇప్పుడు వారే అంటున్నారు మాకు రౌడీజం తోటి సంబంధం లేదు, మమ్మల్ని దుష్ప్రచారం చేస్తున్నా అంటున్నారు. మరి వాళ్ళ తండ్రి గారు చిన్న శ్రీశైల యాదవ్ గారు ఎందుకు మరి మదననగర్ పోలీస్ స్టేషన్లో ఎందుకు బైండ్ ఓవర్ చేసిన అనేది అభ్యర్థి గారు చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చేటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, ఎవరో చాలామంది మంత్రులు ఉన్నారండి. మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం వదిలేసిండ్రు. రాష్ట్రంలో ఎక్కడ తిరిగే పరిస్థితి లేదు. ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ మళ్ళీ అడుగు పెడితే ప్రజలు నిలదీసే పరిస్థితి ఉన్నది. 420 హామీలకు ఎగనామం పెట్టి తప్పించుకు తిరుగుతున్నారు. జూబ్లీహిల్స్ అయితే సేఫ్ ఉంటుంది అని చెప్పి, ఇక్కడ ఎన్నికల కమిషన్ సెక్యూరిటీ ఇస్తుంది అని చెప్పి నిలదీతలు ఉండయి అని చెప్పి మొత్తం యావత్ ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చి కూడా జూబ్లీహిల్స్లో మోహరించులు. అట్లా వాళ్ళకు ప్రభుత్వం ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల పేరు మీద ఒక 4 రోజులు గడుస్తూ ఉన్నది. ఇది ఇప్పుడే ముఖ్యమంత్రి పైన కూడా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు నిన్న సినీ రంగ ప్రముఖులతో చేసినటువంటి సభ ఏదైతే ఉందో అది ముమ్మాటికి చట్ట విరుద్ధము. ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పిండు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారంగా అక్కడ పోలీస్ గ్రౌండ్స్ అంటే అది రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నది. అక్కడ మీటింగ్ పెట్టడం పద్ధతి కాదు, అప్రజాస్వామ్యం అని చెప్పి మేము చెప్పినాము. పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా, ఆ తర్వాత ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసినా నిన్న సభ జరిగింది. సభకు అధికారులే నిన్న సభకు ఏర్పాటు కూడా చేయడం ఒక శోచనీయము. కాబట్టి ఆ సభ మీద మళ్ళీ ఇవాళ కూడా ఎన్నికల కమిషన్కు తను ఇచ్చినటువంటి ప్రకటనల మీద కూడా ఇవాళ ఎన్నికల కమిషన్కు రాతపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేయబోతుంది. హామీలు ఇవ్వచ్చున్నట్ల బై ఎలక్షన్స్లో భాగంగా అసలు అంత చిత్తశుద్ధి సినీ కార్మికుల ఉంటే ఇప్పుడు మంచిగా ఉండే 2 సంవత్సరాలు అనుభవించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి అనుభవించారు. 2 ఏళ్ల కాలంలో మాత్రము సినీ ప్రముఖులను జైలు పెట్టారు, ఆస్తులను కొల్లగొట్టారు, అదే వాళ్ళ సంబంధించిన ప్లాట్లను బెదిరించి ఖాళీ చేపించారు. ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయి. చాలా అరాచకాలకు పాల్పడ్డారు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వం రక్షణగా ఉండి చాలామంది సినీ రంగ ప్రముఖుల మీద వివిధ రకాల అరాచకాలు చేశారు, దుష్ప్రచారాలు చేశారు, కేసుల పాలయ్యారు. అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళ ఎన్నికలు రాగానే, ఎన్నికల కోడ్ రాగానే ఎందుకు హామీలు ఇచ్చినట్టు? ఇది నిజమైతే చిత్తశుద్ధి ఉంటే 2 ఏళ్ళ బట్టి ఎందుకు అమలు చేయలేదు? 2 ఏళ్ళ బట్టి అణచివేసిందే నువ్వు. ఇవాళ హామీ ఇచ్చావంటే అది నీ కోసమని తెలియదా? సినీ ప్రముఖుల గంత అమాయకుల వాళ్ళేమన్నా? వాళ్ళ ఆలోచన పరులు, వాళ్ళ సమాజంలో అనేక రకాల క్యారెక్టర్స్ వాళ్ళు మెయింటైన్ చేసిన వాళ్ళు, అనుసరించిన వాళ్ళు, యాక్ట్ చేసిన వాళ్ళు. వాళ్ళకి తెలుసు మీరు ఏ పద్ధతిలో ఎందుకు ఈ టైంలో మాట్లాడటంలో తెలియదా ఏంది? నోట్లో వేలు పెట్టుకుని ఉండే చిన్నపిల్లలు కాదు వాళ్ళు. చాలా ప్రపంచాన్ని చదివిన వాళ్ళు, సమాజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు. అన్ని క్యారెక్టర్స్ పట్ల వారికి సంపూర్ణమైనటువంటి ఒక యాక్షన్ చేసేటువంటి తెలివితేటల వారు, విషయ పరిజ్ఞానం, విషయ పరిణతి ఉన్న వాళ్ళు సినీ రంగంలో పనిచేస్తారు. తప్పకుండా వాళ్ళు మీ నటనను, మీ డ్రామాను, మీ ఎన్నికల కోసం మీరు పెట్టిన సభను వాళ్ళు అర్థం చేసుకున్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇలా హామీలు సినీ వర్కర్స్ కేర్ ఆఫ్ అడ్రస్గా నిన్న జరిగిన మీటింగ్. సో దీని గురించి అసలుకి ఏమనుకునే పరిస్థితి ఉంది? అసలు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఫిర్యాదు కూడా చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. యాక్చువల్లీ ఈ టైంలో ఆ మీటింగ్కి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రో ఎలక్షన్ కమిషనే తెలియజేయాలా. వేరే దగ్గర చిన్న చిన్న మీటింగ్స్కి మేము పర్మిషన్స్ అడిగితే వాటిని ఏకపక్షంగా క్యాన్సిల్ చేయడం, ఇవ్వడం లాంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఏదో అభినందన సభ పేరుతోటి ఎన్నికలు ఉన్నాయి కాబట్టే సినీ వర్కర్స్ మీటింగ్ నిన్న పెట్టినారు. దాంట్లో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విరుద్ధంగా ప్రామిసెస్ చేయడము, నేను ఆదేశాలు జారీ చేస్తున్నాను, జియోలు ఏమని అధికారులకు చెప్తున్నాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది ఎన్నికల నిబంధనలకు విరుద్ధము. ఇది ఓటర్లను ప్రలోభపెట్టడం కిందకి వస్తుంది. నెంబర్ 2, నిన్న మీటింగ్లో చెప్పాడు ఆయన ఏంటంటే, నేను దేవుడిని కాదు, అన్ని ప్రామిసెస్ నేను కంప్లీట్ చేయలేను అని చెప్పి. 2 సంవత్సరాల ప్రభుత్వం నడిపిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది ఏంటంటే ఆయన దేవుడు కాడని. అట్లీస్ట్ ఇప్పుడైనా రియలైజ్ అయ్యేందుకు సంతోషం.
ఎందుకంటే 2023 ఎన్నికల సందర్భంగా అలవికాని హామీలు ఇచ్చినారు. అన్ని వర్గాలకి కొండ మీద కోతి తీసుకొని ఇచ్చిస్తాను, ఆకాశం మీ ముందే ఉంచుతానని చెప్పారు. కానీ ఇవాళ చూస్తే ఏ వర్గం కూడా సంతోషపడే పరిస్థితులు రాష్ట్రంలో లేవు. అన్ని వర్గాలు నిరాశతో ఉన్నాయి. ఒకవైపు నిరుద్యోగులు కానివ్వండి, లేకపోతే మహిళలకు ఇస్తున్న హామీలుగా చెప్పుకుంటే రోజు చెప్పిందే చెప్పినట్టు అవుతా ఉంది. 6 గ్యారంటీలు 400 ప్రామిస్ల సంగతి దేవుడేరు. కానీ రెగ్యులర్ గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్ ఇష్యూ నుంచి మొదలుపెట్టి, హైదరాబాద్ నగరంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మొదలుపెట్టి ఏ రంగం చూసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు తెలంగాణలో చాలా దయనీయంగా ఉంది. కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇటువంటి ప్రభుత్వానికి, ఇటువంటి చేతగాని ప్రభుత్వానికి ఒక చురుకు పెట్టాలా, వీళ్ళు రియలైజ్ కావాలా, ప్రజలు అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని, రాష్ట్రం మొత్తం ఉన్న విషయాన్ని ఈ ఎన్నికల తీర్పు ద్వారా చెప్దామని చెప్పేసి నిర్ణయించుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు ఒక చెంపపెట్టులా ఉండబోతున్నాయి. ఫలితం బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండబోతోంది. సో అసలు ఈ సినీ వర్కర్స్ 1 కాదు 2 కాదు 25,000 ఓట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. సో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇచ్చిన హామీలు, ఆల్రెడీ మిగతా హామీలు అమలు చేయండి అంటే అప్పుల పాలు ఉంది తెలంగాణ అని చెప్పే పరిస్థితి. మరి వీళ్ళకి ఇచ్చే హామీలు అమలు చేసే సిచ్యువేషన్లో ఉందా గవర్నమెంట్? ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు సినీ కార్మికులలో మహిళలు ఉన్నారు. సినీ కార్మికుల యొక్క కుటుంబాల్లో ఓల్డేజ్ పెన్షన్ హోల్డర్స్ ఉంటారు. సినీ కార్మికుల యొక్క కుటుంబాల్లో బీసీలు, లేకపోతే ఎస్సీ/ఎస్టీలు, మైనార్టీలు, యువతుల యొక్క పెళ్లిళ్ళు అయి ఉంటాయి 2 సంవత్సరాల్లో. ఇట్లా చూస్తే హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి నేను ఇప్పుడు చెప్పినటువంటి 3 హామీలు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు గౌరవవృద్ధి ఇస్తామని చెప్పినారు. గౌరవవృద్ధి ఇవ్వలేదు, పెన్షను పెంచలేదు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్యంలో అదనంగా ఇస్తామన్న తులం బంగారం ఇవ్వలేదు. హైదరాబాద్ నగరం యొక్క నిర్వహణ అన్ని రకాలుగా అధ్వానంగా ఉంది. ఇంకా మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా ఈ ఎన్నికల సందర్భంగా వచ్చి అప్పటికప్పుడు వాళ్ళందరి మీద మీకు ప్రేమ పుట్టి ఏదో 4-5 ప్రామిస్లు ఇచ్చి స్కూళ్ళు కడతాం, బిల్డింగులు కడతామంటే నమ్మే పరిస్థితులలో సినీ కార్మికులే కాదు, ఆటో అన్నలు, మిగతా అన్ని వర్గాలు ఎవరు కూడా సంతోషంగా లేరనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గమనించే ఇవాళ జూబ్లీహిల్స్లో నేను నిన్న చెప్తా ఉన్నారు, ప్రతి డివిజన్కి ఒక 2 మంత్రులట, 3 ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు. నిజంగా ప్రభుత్వం యొక్క పనితీరు బాగుంటే 1-2 సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు వచ్చుంటే సరిపోయేది కదా. 7 రోజులు క్యాంపెయిన్ పెట్టుకొని వస్తున్నాడంటేనే, మంత్రులందరూ అక్కడి నుంచి కదలకుండా ఉండాలని చెప్పి చెప్తున్నాడంటేనే వాళ్ళలో భయం మొదలైంది. బీఆర్ఎస్ యొక్క అనుకూల పవనాలు అనేది వాళ్ళని ఖచ్చితంగా బెదరగొడతా ఉన్నాయి. అభ్యర్థి తండ్రి పైనే బైండ్ ఓవర్. సరే, అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది అని చెప్తున్నదని చెప్పినా ఏదున్నా నేను చెప్తున్నా అంటే వాళ్ళ విషయం ప్రజలకు తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అనేది అన్నింటిని డామినేట్ చేస్తుంది. దానికి అనుగుణంగానే ఫలితాలు వస్తాయి రేపు. బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ కంప్లైంట్ల పర్వం అయితే నడుస్తుంది. మధురా నగర్ పిఎస్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ కంప్లైంట్లకి మారిందనమాట. సో ఇటు బీఆర్ఎస్ పైన ఇప్పటికే 7 కంప్లైంట్లు అండ్ దాంతోపాటు ఈసీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అటు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి పైన అండ్ దాంతోపాటు కార్యకర్తలపైన కావచ్చు, ఎక్స్ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళపైన కూడా కంప్లైంట్లు నమోదు చేశారు. సో బై ఎలక్షన్స్ ప్రచారం కంటే కూడా కంప్లైంట్ల పర్వమే ఎక్కువ నడుచున్న పరిస్థితి కనిపిస్తుంది.